పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు అంటూ టెంపర్ మూవీలో పోసాని చెప్పే డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు రాజమౌళిని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు, మీరు మారిపోయారు సార్ అని. కారణం ఏంటో తెలియదు కానీ వారణాసి కోసం బాగా మారిపోయారు జక్కన్న. మరి మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? రాజమౌళి మేకింగ్ గురించి కొత్తగా చెప్పడానికే ఉంది. ఒక్కో సినిమాని ఏళ్లకేళ్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరు వచ్చింది. కానీ వారణాసి విషయంలో తన స్టైల్ మార్చుకున్నారు దర్శక ధీరుడు. మహేష్కి ప్రత్యేకమైన మినహాయింపులు ఇస్తున్నారు. షూటింగ్ మొదలయ్యాక హీరోకి వెకేషన్ పర్మిషన్ ఇవ్వటం కాదు, తాను కూడా వెళ్ళొస్తున్నారు. మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసిన టీం తాజాగా కొత్త స్కెడ్యూల్కి రెడీ అయిపోయారు. నెల రోజుల పాటు జరగబోయే ఈ స్కెడ్యూల్లో మేజర్ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరించబోతున్నారు జక్కన్న. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ దీనికోసం పనిచేస్తున్నారు. ఈ స్కెడ్యూల్తో షూట్ దాదాపు 90% అయిపోయినట్లే అంటున్నారు మేకర్స్. వెకేషన్స్, షూటింగ్స్ కి మధ్యలో బ్రేకులు ఇస్తున్న జక్కన్న కెరీర్లో ఈగా తరువాత అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న మూవీ వారణాసి కావటం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్టు నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తోంది. జక్కన్న కూడా ఇదే చెప్తున్నారు. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి జనవరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసేలా పక్కా స్కెచ్ చేశారు. ఆ తరువాత 3 నెలల పాటు గ్లోబల్ ప్రమోషన్స్ చేసి ఏప్రిల్ 7, 2027న ఆన్ టైం దండయాత్రకి సై అంటున్నారు. మొత్తానికి వారణాసి కోసం తన వర్కింగ్ స్టైల్ అయితే బాగా మార్చేశారు దర్శక ధీరుడు. ఇప్పటికైతే ప్లాన్ అదిరింది, అప్లై అయితే ఇంకా అదురుతుంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.